దే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు ఒక ఆనందంతో నిండిన హృదయాలతో మనమంతా మళ్ళీ మన వ్యాసంగాన్ని కొనసాగించుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాం. అప్పుడే మనం గోష్ఠిని నిలుపుకొని వారం రోజుల పైనే అవుతోంది. 5వ తేదీ నుంచి మన వ్యాసంగానికి చిన్న విరామం ఏర్పడింది. మళ్ళీ ఇవాళ మనం ప్రారంభం చేసుకోకపోతే రేపు పౌర్ణమి, ఎల్లుండి పాడ్యమి, విరామం అనంతరం ఆ రోజులలో ఎందుకు ప్రారంభం చేసుకోవడం అని మరొక 3 రోజులు మనకి గోష్ఠి విరామం కొనసాగుతుంది. అలా కాకుండా ఇవాళ లాంఛనంగా మనం ప్రారంభం చేసేసుకుంటే మనం వరుసలో రేపు ఎల్లుండి వ్యాసంగాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇవాళ ఈ గోష్ఠిని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అయితే ఇవాళ మనం శ్లోకానుసంధానం మాత్రం చేసుకుంటాము. తర్వాత మొన్న మనం ఆవిష్కరించుకున్నటువంటి గ్రంథావిష్కరణ విశేషాలు, స్వామివారి సన్నిధిలో మనం నిర్వహించుకున్నటువంటి చాత్తుమరై విశేషాలని చక్కగా పంచుకుందాం, మనసారా మాట్లాడుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం, ఆత్మీయతని మళ్ళొకసారి మనం పొందుదాం. ఇవాళ సమయాన్ని ఆ రకంగా మనం సద్వినియోగం చేసుకుందాము. ఎవరెవరికి తమ మనస్సులో ఉండేటటువంటి భావాలని తెలియచేయాలన్న ఆశ ఉంటే వారందరూ కూడా చక్కగా ఇవాళ తమ మనస్సులో కలిగినటువంటి భావనలని, స్పందనని చక్కగా తెలియచేయవచ్చు. అన్నిటికంటే ముందుగా లేక అన్నిటికంటే చివరిగానైనా సరే మన గ్రంథ ముద్రణ కైంకర్య భాగ్యవంతులైనటువంటి ఆ దంపతులు, ఆ కుటుంబం తరఫున మన యతిరాజవల్లి గారు తమకి కలిగినటువంటి ఆనందాన్ని గోష్ఠి వారితో పంచుకోవాలి అని సూచన చేస్తున్నాను. టెన్షన్ వద్దు, ఏమి బెంగపడకండి, ఈలోగా మీరు ఏ రకంగానూ ఇబ్బంది పడకండి. ముందైతే ముందు, తర్వాత అయితే తర్వాత మీ ఆనందాన్ని ఒకసారి గోష్ఠి వారితో పంచుకుంటే బాగుంటుంది అని సూచన చేస్తూ ముందుగా మనం శ్లోకానుసంధానం చేసేసుకుందాం. అది లాంఛనంగా మనం వ్యాసంగాన్ని కొనసాగించుకున్నట్టుగా అవుతుంది. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం రామానుజపదఛాయా గోవిందాహ్వానపాయిని తదాయత్తస్వరూపాసా జీయాన్మద్విశ్రమస్థలీ రామానుజమునిర్జీయాత్ యో హరేర్భక్తియంత్రతః కలికోలాహల క్రీడా ముధాగ్రహమపాహరత్ విధాయ వైదికం మార్గం అకౌతస్కుతకంటకం నేతారం భగవద్భక్తేః యామునం మనవామహే నౌమి నాథమునిం నామ జీమూతం భక్త్యవగ్రహే వైరాగ్య భగవత్తత్వజ్ఞాన
భక్త్యభివర్షుకం ఋషిం జుషామహే కృష్ణతృష్ణా తత్వమివోదితం సహస్రశాఖాం యోద్రాక్షేత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం నమః శ్రీరంగనాయక్యై యత్ప్రో విభ్రమభేదతః ఈశేసితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః అస్తి వస్త్వితమిత్థం త్వ ప్రసంఖ్యానపరాంముఖం శ్రీమత్యాయతనే లక్ష్మీపద లాక్షైకలక్షణం లక్ష్మీకల్పలతోత్తుంగ స్తనస్తపకచంచలః శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంబుజే స్వస్తి శ్రీస్తనకస్తూరీ మకరీముద్రితో రసః శ్రీరంగరాజాత్ శరదः శతం ఆశాస్మహేతరాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ తదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః అమతం మతం మతమథామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్వైత్రయీ సుమహే వయం కిమితి తన్న శక్నుమః యది మే సహస్రవదనాదివైభవం నిజమర్పయేత్ స కిల రంగచంద్రమాః అథ శేషవత్మమ చ తద్వదేవ వా స్తుతిశక్త్యభావవిభవేऽపి భాగితా సోంగవేద యది వా న కిలేతి వేదః సందేఘ్యనర్ఘవిదమాత్మని రంగనాథం స్థానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాక్భిరైసమతిసాయనమావృణోతి స్వం సంస్కృతద్రావిడవేదసూక్తైః భాంతం మదుక్తైః మలినీకరోతి శ్రీరంగకమ్రః కలభంక ఏవ స్నాత్వాపి ధూళీరసికం నిషేద్ధ కింతు ప్రపత్తిబలతారిత విష్ణుమాయా మధ్వంస్య రాజకుల దుర్లలితం కిలైవం శ్రీరంగరాజకమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేऽస్మిన్ నాథస్య చ స్వమహిమార్ణవపారదృస్వ విజ్ఞానవాగ్విలసితం సహతేన వేదః ఆపేక్షికం యది తదస్తి మమాపి తేన శ్రీరంగిణస్తుతివిధోవహమధ్యకార్షం అన్యత్రా తద్గుణోక్తిర్భగవతి న తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థాఫణితిరపి తథా తస్య నిస్సీమకత్వాత్ ఆమ్నాయానామసీమ్నామపి హరివిభవే వర్షబిందోరివాప్తౌ సంబంధాత్ స్వాత్మలాభో నతు కవళనతః స్తోతురేవం న కిం మే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ కొత్త శ్లోకాన్ని నేను అనుసంధానం చేసేస్తాను, మీరందరూ వినండి. తర్వాత రేపటి నుంచి విశేషాలని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. కావేరీమవగాహషీయ అవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవత్ కర్మ క్లేశ ఫలాశయ ప్రసమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోచ్చిరాది సరణి వ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లిత జలా శ్రీరంగమాలింగతి. కావేరీలో స్నానం చేస్తాను అంటూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నారు భట్టరు వారు. శ్రీరంగ వైభవాన్ని అనుసంధానం చేసుకోవడానికి ప్రారంభంలో ఉన్నాం మనమంతా కూడా. ఈ సరి అయినటువంటి ఈ శుభ సందర్భంలో మనకి గ్రంథం కూడా ఆవిష్కరింపబడడం మన అదృష్ట విశేషం. అందరం మన ఆ స్పందనని తెలియచేసుకుందాము అని అన్నాను. ముందుగా నా మాటలు 2 చెప్తాను, తర్వాత మన వారందరూ కూడా గోష్ఠిలో ఉన్నవారు చక్కగా ఈ కార్యక్రమ వైభవాన్ని తమ మాటలలో తెలియచేస్తారు. ఎన్నో జన్మల సుకృత ఫలం అని అనుకుందామా, లేదా కేవల ఆచార్య అనుగ్రహ ఫలం అని అనుకుందామా? భగవంతుడు రంగనాథుడు మనని అద్భుతంగా వెన్నంటి సంరక్షిస్తున్నాడు అని అనుకుందామా? ఎన్నైనా ఆనందించి అనుభవించటానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలని మన గోష్ఠికి పెరుమాళ్ళు
పెద్దలు, భాగవతోత్తములు, ఆచార్యులు అనుగ్రహిస్తున్నారు. అలా మనం పొందుతూ ఉండేటటువంటి ఆనందమయమైన దివసాలలో మొన్న 12వ తేదీ కార్తీక శుద్ధ ఏకాదశి ఒకటి కావడం మనందరి అదృష్టం. అందులో ప్రత్యక్షంగా అన్వయించిన వారందరికీ కూడా అది ఆనందం చెప్పలేం. అదే శ్రీరంగిణ స్తుతి విధో ఆసక్తి ఎలా ఉంటుందో అలాంటి ఆనందాలని పొందినప్పుడు కూడా చెప్పడానికి తగినటువంటి శక్తి ఉండదు, కానీ చెప్పాలనేటటువంటి ఒక ఆరాటం మాత్రము ఉంటుంది. ఆ రోజు నిజంగా ఎన్నో ఎన్నో విశేషాలని సంతరించుకున్నటువంటి రోజు. ఆ రోజుకి ఆరోగ్యంగా ఉండి రావడానికి తగినటువంటి అవకాశాన్ని పొంది అందులో ప్రత్యక్షంగా అన్వయించి స్వామి యొక్క మంగళాశాసనాలని ప్రత్యక్షంగా పొందినటువంటి వారందరూ కూడా అంతులేని భాగ్యవంతులు. అలాని రాలేని వాళ్ళని తక్కువ చేస్తున్నానని అనడం కాదు, కానీ వచ్చిన వాళ్ళకు ఉండేటటువంటి ఆ అదృష్టం ఇంకా ఇంకా మించినది అని అనుకోవడానికే నేను ఈ మాటని చెప్తున్నాను. స్వామివారు చాలా ప్రేమగా, చాలా ఆదరంగా ఒక కన్న తండ్రి దగ్గర చుట్టూ కూర్చొని మంచి మాటలు వింటున్నట్లుగా ఆ రోజు ఒక అనుభవం కలిగింది. అది ఎక్కడో స్వామివారి దగ్గర ఉన్నాము, ఏదో ఫార్మల్ గా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అన్న మాటే అనిపించలేదు. స్వామివారి తిరునక్షత్రం దగ్గర నుంచి కూడా వారిని సేవిస్తున్నాం. మనిషి శారీరకంగా కొంచెం వడలినట్లుగా నీరసంగా కనిపిస్తున్నారు, కానీ ఆ నీరసంలోనే ఒక అద్భుతమైనటువంటి తేజం, అది అంత దగ్గరగా సేవించటం వల్ల బాగా అనుభవంలోకి వచ్చింది. నీరసంగా ఉన్నారు, కానీ నిర్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ఏ రకమైనటువంటి హడావిడి టెన్షను లేకుండా ఉన్నారు. ఆ ప్రేమ, తనలో ఉండేటటువంటి ఆ ప్రేమని పంచి ఇవ్వడానికే ఉన్నారా ఆ రోజు అందరికీ అన్నట్లుగా అంత ప్రశాంతంగా, అంత నిర్మలంగా, అంత ఆత్మీయంగా, అంత ప్రేమగా ఆనాటి కార్యక్రమాన్ని మనకి అందించారు స్వామివారు. చూసిన వారందరం కూడా ధన్యులం. నిజంగా ఆ కళ్ళల్లో తొణికిసలాడుతూ ఉండేటటువంటి ఆ ఆదరం, అది ఎలా ఏం చేసుకుంటే వచ్చింది? నిర్హేతుకమైనటువంటి దయ అనడానికి ఇంతకంటే వేరే ఏది మనకి ఉదాహరణ అవసరం లేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. మనం అనుకున్నట్లుగానే పండిన సిరుత్తాంబు గ్రంథాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఎంత విశదంగా చెప్పారో! ఏం శాస్త్రాలు చెప్పాలా, ఏం చెప్పాలి అని అన్నారు. అంటే అర్థానుసంధానం చేసుకున్నాం స్వామి, ఉపదేశం మీరు చెయ్యాలని, శాస్త్రోపదేశం మాత్రం చేసుకోలేదు అని అన్నాను. అంతవరకే మన పూచి, కానీ తర్వాత దాన్ని ఎలా నిర్వహించారో తెలుసు, మీకు కూడా వస్తుంది, అది కూడా రికార్డ్ చేసి పెడతారు, అందరూ కూడా చూద్దురు. గాని ఆచార్య వైభవం ఎవరి ద్వారా తెలుసుకోవాలో, ఎవరి చెప్తే తలకి మనకి బాగా ఎక్కుతుందో ఆ రకంగా ప్రారంభము దాని శాత్తు కూడా వారి సన్నిధిలోనే మనం చేసుకోగలగడం మన అదృష్టం. మనం ఆశపడుతున్నట్లుగా స్తోత్ర వాంగ్మయాన్ని మనం కొంతవరకు అనుసంధానం పూర్తి చేసుకుని ఆ తర్వాత దివ్య ప్రబంధ అర్థానుసంధానం కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాం. కాబట్టి అది శ్రీకారం చుట్టుకున్నాం. ముదలాయిరంలో పెరియ ఆళ్వార్ తిరుముడి అనుకున్నాం కదా, కృష్ణ అనుభవం చేసుకుందాం. అందులోనే యాదవాభ్యుదయం లాంటి స్తోత్రాలని కూడా కలుపుకుంటూ మనం ముదలాయిరాన్ని అనుసంధానం చేసుకుందాము, అందులో పెరియ ఆళ్వార్ తిరుముడిని అనుసంధానం చేసుకుందాము అని ఆశపడ్డాం. నాకైతే అసలు ఆలోచించడానికి కూడా సమయం లేదు. సందిగ్ధత ఎక్కడ అంటే ఉపదేశరత్నమాల ప్రారంభం చేసుకుందామా లేక పెరియాళ్వార్ తిరుమడి ప్రారంభం చేసుకుందామా, ఇది నేను చివరి వరకు, అంటే నిజం చెప్పకనే స్వామివారికి దగ్గర చెప్పే వరకు 2 పుస్తకాలు కూడా తెచ్చుకున్నాను నేను. ఏది వారిని మనం ప్రార్థించాలి అనేది నాకైతే ఆ ఆలోచనకి పూర్తిగా నిశ్చయానికి రాలేదు. కానీ ఎందుకో కృష్ణుడే ముందుకు వచ్చాడు. కండిని సిరుత్తాంబు కాబట్టి నా వైభవాన్నే మీరు తెలుసుకోవాలి అని అనుకున్నాడేమో. ఇరామానసన ఉత్తందాది కానీ తిరువాయుముడి ఎలాగా గ్రంథ కాలక్షేపం, భగవద్ విషయ కాలక్షేపం అవుతోంది కాబట్టి మళ్ళీ వేరే కోయిల్ తిరువాయుముడి మనం ఇప్పుడు ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇరామానసన ఉత్తందాది ఈ మధ్య రామానుజ సహస్రాబ్ది దగ్గర నుంచి చాలా మంది పెద్దల ద్వారా చాలా రకాలుగా మీరు అర్థానుసంధానాన్ని వింటూనే ఉన్నారు. అందుకని ఉపదేశరత్నమాల చెప్పుకుందామా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆళ్వార్ల వైభవం, ఆచార్య పరంపర అన్ని మనం ఒకసారి చక్కగా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రంథం కూడా మనకు ఉంది, PDF కూడా ఉంది.
అంచేత అది ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది అని ఒక గ్రంథ సౌకర్యం కోసం అది అని అనుకున్నా. కానీ అలా అలా వెనక్కి పడిపోతుంది. ఒక సముద్రం లాంటిది నాలాయిరం, అందులో కొంత భాగమైనా మనం స్పృశించుకోకపోతే ముందుకు వెళ్ళలేం. ఎప్పుడు ఈ ఒడ్డునే ఉండిపోతాము. అందుకని ఇది మనం ప్రారంభం చేసుకుంటే నడిపించేవాడు స్వామి నడిపిస్తారు, ఆళ్వార్లే మనని ముందుకు నడిపిస్తారు. అందుకని పెరియాళ్వార్ తిరుముഴే ప్రారంభం చేసుకుందాము. ఇది ఎక్కడ మనకి తొందరగా స్వయంగా పూర్తిగా దొరకదు. అలాగే తమిళంలో పెద్దలు చెప్పినవి ఉన్నాయి, కానీ తెలుగులో మనకి ఈ గ్రంథ కాలక్షేపం దొరకటం లేదు. కాబట్టి ఆ రకంగా మనం ఆ ఆనందాన్ని అనుభవిద్దాము అని ఆ స్వామి పెరియాళ్వార్లు అనుగ్రహించారు. మనకి ఆ దివ్య ప్రబంధాన్ని ఆ స్వామివారి ద్వారా ప్రారంభం చేస్తున్నాం. ఇక గ్రంథావిష్కరణ జరుగుతుందో జరగదో, పుస్తకం అందుతుందో అందదో అని అనుకున్నాం. కానీ ఎందుకు అందదు? మనం ఆ పుస్తకం చూసుకుంటూనే చదువుకోవాలి. కాబట్టే వరదరాజు ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టాడు. ఆ రోజే మనకి పుస్తకాన్ని అందించడానికి వరదుడే నిర్ణయం చేసుకుని ఉన్నాడు కనుక అది అలా 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 మొత్తం మనకి ఆఖరికి గ్రంథాన్ని అందుకునే స్థితికి తీసుకుని వచ్చింది వరదుని యొక్క అనుగ్రహం. విశేషించి మన గోష్ఠిలో అన్వయిస్తున్నటువంటి మన యతిరాజవల్లి ఆనాడు పెద్దల యొక్క ఆజ్ఞని ఎలా శిరసా వహించారో, ఆ తర్వాత ఈ గ్రంథాన్ని అందించేంత వరకు కూడా అదే నిర్మలమైనటువంటి హృదయంతో, అదే కైంకర్య అభిలాషతో, అదే ఆసక్తితో ఆ గ్రంథాన్ని అందరికీ అందించాలి అనేటటువంటి ఒక ఆసక్తిని కనపరిచారు. ఆ ఆసక్తికి అనుగుణంగా అది వరదుని సన్నిధిలో దానికి ప్రతిపాదన కలగడం, ఆచార్యుల శ్రీహస్తాల మీదుగా విశేషమైనటువంటి రోజున, ఏకాదశి రోజున, అది బోధన ఏకాదశి, స్వామి కూడా నిద్రపోతూ ఉండడు, లేచి ఉన్నటువంటి సందర్భంలో మనం ఆ గ్రంథాన్ని ఆచార్యుల శ్రీహస్తాల మీదుగా దాన్ని ఆవిష్కరించుకున్నాం. త్వరలోనే మీరందరం కూడా గ్రంథాల చేతికి అందుతే మరొక్క 10 రోజులు ఆ బైండింగ్ అదే అయ్యాక వెంటనే అందరికీ కూడా ఆ గ్రంథాన్ని అందిస్తున్నారు. మన యతిరాజవల్లికి మనసారా మనం అందరం కూడా మంగళాశాసనం చేస్తుందో. ఇలాంటి కైంకర్యాలు ఎన్నో ఎన్నో చేసుకోవాలి. మనం అందరం కూడా ఇలాంటి పనులని, మంచి పనులని ఎన్నింటినో చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇంత ఆనందంగానే ఒక కార్యక్రమం తర్వాత జరిగిన మరొక కార్యక్రమం దగ్గర అబ్బా ఇంతకంటే బాగా జరగదు అని అనిపించేటటువంటి ఒక తృప్తిని మనకి అందిస్తోంది ఆచార్యుల యొక్క అనుగ్రహం. మీరందరూ కూడా శ్రద్ధగా అన్వయిస్తున్నారు. మీరందరూ రాబట్టే పెద్దలకి కూడా అంత ఆనందం కలిగింది. ఇంత గోష్ఠి ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా ఈ వ్యాసంగంలో అన్వయిస్తున్నారు అని పెద్దలందరూ కూడా చాలా ఆనందించారు. మీరు అదృష్టవంతులు, చదువుకుంటున్నారు, మీరు అదృష్టవంతులు అని వారు అంటూ ఉంటే ఇలా ఒళ్ళు గగుర్పొడిచినట్లుగా అయింది. మన అదృష్టాన్ని పెద్దలు ప్రశంసించటం అనేది మనకి లభించినటువంటి లాభం. ఆ రోజు నేపాల కృష్ణమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఈ ప్రాంతమే పవిత్రమైనది. చుట్టుపక్కల దివ్య దేశాలు, ఒక పక్క గోవులు, ఇక్కడ ఆ గోవులతో సమానులైనటువంటి ఆచార్యులు, ఇలాంటి సన్నిధిలో మనం ఈ సాత్తుమర చేసుకోవటం చాలా చాలా ఆనందం అని పెద్దల మంగళాశాసన పూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుని వచ్చాం. అందరూ కూడా జీవితంలో వచ్చినటువంటి సదవకాశాన్ని ఇలాగే సద్వినియోగం చేసుకోవాలి. నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను ఆ రోజు. నేను మీతో ప్రత్యక్షంగా కార్యక్రమం గురించి చెప్పడానికి అవకాశం లేక నాకు భయం, అంటే నాకు బెంగనమాట. అయ్యో ఇంత మంచి అవకాశాన్ని సందిగ్ధంతో దూరం చేసుకుంటారేమో, వాళ్ళ మనస్సులో ఇందులో అన్వయించాలనేటటువంటి ఒక ఉత్సుకత కలిగితే తప్ప, అంటే నిజానికి రాకూడదని ఎవరికీ ఉండదు, కానీ ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు, వాటికి దాటి నిశ్చయం చేసుకోవడానికి ఉండేటటువంటి ఒక సంశయం, దీన్ని పోగొట్టాలి అంటే ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ కోసమే వాయిస్ మెసేజ్ పెట్టాను. పాపం పెద్దలు రంగనాయకమ్మ గారు లాంటి వారు అందరూ కూడా చాలా మంది ఎంత దూరమైనా వచ్చి అన్వయించారు. అంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే 2 days టైంలో రాగలిగిన వారు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళు తప్పకుండా వస్తారు, మిగిలిన వాళ్ళు రాగలుగుతారా లేదా అని అనుకున్నాను. కానీ నేను ఊహించిన దానికంటే కూడా మన వాళ్ళందరూ ఆ కార్యక్రమంలో అన్వయించటం చాలా ఆనందాన్ని కలిగించింది. మీ అందరి శ్రద్ధ, మీ అందరి యొక్క ఆసక్తి ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుమడింపచేస్తోంది. అలా చక్కగా స్వామివారికి మనం చేసుకునే కైంకర్యం విషయంలో కానీ,
గ్రంథ కైంకర్యం విషయంలో కానీ, అర్థానుసంధానం వ్యాసంగం విషయంలో కానీ మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆసక్తులు వర్ధతాం అభివర్ధతాం అనంటూ నిన్న ఆ ఆనందాన్ని తలుచుకుంటూ మరొక ఆలోచన అసలు మనస్సుకి రాకుండా ఉండే అంత ప్రశాంతత కలిగింది. స్వామివారి దగ్గర ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రావడం అలాంటి ఒక సదవకాశం గ్రంథం ఉండబట్టి వెళ్ళాం. ప్రత్యేకించి కఠినం సిరుత్తాంబు సాత్మర కోసం మనం వెళ్ళాం. కానీ మనకి 2-3 పనులు కలిసి రావటం, ఆచార్యులు దానికి అవకాశాన్ని అందించటం, ఇది నిజంగా చాలా అపురూపమని భావిస్తూ ఈ అదృష్టం ఈ గోష్ఠికి సదా ఉండాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ ఇక మీరు మీ స్పందనని తెలియచేయాలి అని నేను గోష్ఠికి సూచన చేస్తున్నాను. దాని క్రమంలో మన మంజుల నిర్వహిస్తారు. మాధవి గారు, చెక్కిలం మాధవి గారు. అమ్మ దాసహం అమ్మ. అమ్మ ఏకాదశి నాడు మామూలుగా నేను అసలు